హాయ్ హలో వెల్కమ్ టు కరెంట్ న్యూస్. సినిమా పరిశ్రమలో జరుగుతున్నటువంటి యాక్సిడెంట్లు ముందుగానే గ్రహించి చాలా రోజుల ముందు నుంచే హెచ్చరించినటువంటి ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ముళ్ళపూడి సత్యనారాయణమూర్తి గారు మనతో పాటు ఉన్నారు. ఆయన గతంలోనే చెప్పారు, సినిమా పరిశ్రమకి సంబంధించినటువంటి అగ్ర హీరోలు కావచ్చు, అగ్ర హీరోయిన్లు కావచ్చు, అనేక ఇలా గాయాల పాలవుతారు, వాళ్ళకి కొంచెం ఇబ్బంది ఉంటుంది, కొంచెం జాగ్రత్తగా ఉండాలని. అదే జరిగినటువంటి పరిస్థితి అటు పవన్ కళ్యాణ్ గారికి కావచ్చు, రామ్ చరణ్ గారికి, జూనియర్ ఎన్టీఆర్ గారికి, బాలకృష్ణ గారికి, వరుణ్ తేజ్ గారికి, నిన్న మొన్న రష్మిక మందనకి కూడా ఒక యాక్సిడెంట్ జరిగినటువంటి పరిస్థితి కనిపించింది. అసలు ఏం జరుగుతుంది, ఎందుకు ఇలా జరుగుతుంది, ఇది ముందే ఎలా చెప్పగలిగారు అని తెలుసుకుందాం. మనతో పాటు ముళ్ళపూడి సత్యనారాయణమూర్తి గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్కారం అండి. గురుగారు, మీరు గతంలో కూడా చాలాసార్లు చెప్పారు తమిళనాడుకి సంబంధించి విజయ్కి మంచి అవకాశాలు ఉన్నాయి 100% అని చెప్పి. అలాగే ఇప్పుడు కూడా ఈ ఏవైతే జరిగినటువంటి సినిమా ఇండస్ట్రీలో ఘటనలు ముందే చెప్పారు. ఎందుకని అంటారు, ఇది ముందే ఎలా చెప్పగలిగారు అనే దానికన్నా ముందు అసలు ఎందుకు ఇవి ఇక్కడతో ఆగే అవకాశం ఉందా, ఇంకేమన్నా ఎవరికన్నా ఇబ్బంది అవుతుందా? ఓం హ్రీంకారాసన గద్భితానలసికాం సౌహ క్లీం కళాం బిభ్రతీం సౌవర్ణాంబరధారిణీం వరసుదా ధౌతాం త్రినేత్రోజ్వలాం వందే పుస్తకపాశమంకుశధరాం స్రగ్భూషితాముజ్వలాం త్వాం గౌరీం త్రిపురాం పరాత్ప్రకలాం శ్రీచక్ర సంచారిణీం. ఓం శ్రీ బెజవాడ కనకదుర్గాదేవ్యై నమః. మనం బెజవాడ కనకదుర్గమ్మ తల్లి అనుగ్రహంతో మనం ఈ విషయాల్ని కొంచెం ముందే జాతకపరంగా గ్రహించగలిగాము. ఇందులో ఏంటంటే మనకి శుక్రుడు, సినిమా యాక్టర్లకి శుక్రుడు బాగా బలంగా ఉండాలి. అలాంటిది శుక్రుడు వరుస పెట్టి మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు కూడా సెప్టెంబర్ 1వ తేదీ వరకు కూడా 2026 సంవత్సరంలో మనకి నీచపట్టే ఉంటాడు. ఆ యొక్క శుక్రుడు ఒకవేళ గురుడు శుక్రుడు రవి కలిశారు ఎక్కడ 2 months బ్యాక్. అప్పుడు మనకి ఈ యాక్సిడెంట్స్ పర్వం అనేటటువంటిది ఏప్రిల్ నెల నుంచి ప్రారంభమైపోయింది. అంతకుముందేమో మిథున్ రాశిలో కూడా గురుడు జూన్ 2 నుంచే కదా మనకి గురుడు కర్కాటక రాశిలోకి వచ్చాడు. అంతకుముందు మిథున రాశిలో ఉన్నప్పుడు కూడా శుక్రుడు కలిశాడు. ఈ విధంగా మనం కొన్ని ప్లానెట్స్ కాంబినేషన్ తీసుకున్నప్పుడు మనకి సర్జరీస్ అన్నీ కూడా వీళ్ళందరికీ ఎప్పటి నుంచి స్టార్ట్ అయినాయంటే ఎక్కువ ఏప్రిల్ అంటే జూలై నెలలో బాగా జరిగినాయి. సో పవన్ కళ్యాణ్ గారిని మనం తీసుకున్నట్లయితే జూలై 11న శస్త్రచికిత్స. అంతకుముందే ఏప్రిల్ నుంచి కూడా ఒంట్లో బాగుంటలేదు ఆయనకి. ఫస్ట్ టెస్ట్లు జూలై 11, 2026లో మనకి సర్జరీ జరిగింది. అంతకుముందు సైనస్ చికిత్స ఏప్రిల్ 18, 2026. అప్పుడు కూడా శుక్రుడి యొక్క పరిస్థితి బాగుండలేదు. నెక్స్ట్ తర్వాత రామ్ చరణ్ గారు జూలై 27వ తేదీ 2026 సంవత్సరంలో ఈయనకి శస్త్రచికిత్స. వరుణ్ తేజ్ గారు షూటింగ్ లో కూడా గాయపడ్డారు. అలాగే వరుణ్ తేజ్ గారు మనం చెప్పిన తర్వాత ఇమీడియట్ గా వాలీబాల్ ఆడుతుండగా సర్జరీ ఏప్రిల్ 2026లో ఏప్రిల్లో జరిగింది. రష్మిక మందన్న ఈమె ప్రస్తుతం విశ్రాంతిలో ఉంది. జూలై నెలలోనే మనకి జరిగింది, ఒక 4-5 రోజుల క్రితం. జూనియర్ ఎన్టీఆర్ గారు జూలై 27, 2026 సంవత్సరంలో 6-8 నెలల వీక్స్ రెస్ట్ అనమాట. ఆ తర్వాత బాలకృష్ణ గారిని తీసుకుంటే జూలై 23వ తేదీ 2026 సంవత్సరంలో బాలకృష్ణ గారికి. ఈ విధంగా ఏప్రిల్ అండ్ జూలై నెలలో బాగా ఎక్కువగా జరిగినాయి. తర్వాత మనకి అనదర్ సెలబ్రిటీ మా శిష్యురాలైనటువంటి వైఎస్ షర్మిల గారు, ఆమెకి జూలై 2026లో పొత్తికడుపు ఈ యొక్క దగ్గర సర్జరీ అనేటటువంటిది జరిగింది, పొత్తికడుపు సమస్య. సో ఇక్కడ మనం గ్రహస్థితిని ఏప్రిల్ నెల గ్రహస్థితిని మనం తీసుకున్నట్లయితే మేషంలో రవి ఉన్నాడు, శుక్రుడు వృషభ రాశిలో, గురుడు మిథున రాశి. ఇవన్నీ మనం చూసుకుంటే ఏప్రిల్ 25వ తేదీకి చెప్తున్నాను. చంద్రుడు, కేతువేమో సింహరాశి, బుధ, శుక్ర, శని గ్రహాలు మీనరాశిలో, రాహువు కుంభరాశిలో ఉన్నాడు. ఇక్కడ బుధుడు మీనరాశిలో నీచ, ఆ బుధుడు శనేమో మీనరాశిలో ఉన్నాడు. శుక్రుడితో నీచపట్టినటువంటి శుక్రుడితో మీనరాశిలో కలిసి ఉచ్చస్థితిలో ఉన్నప్పటికీ కూడా శుక్రుడు నీచపట్టినటువంటి బుధుడు వల్ల వీళ్ళందరికీ కూడా నరాలకు సంబంధించి ఆపరేషన్లు చేయడం ఇలాంటివన్నీ కూడా జరిగినాయి అనమాట. నెక్స్ట్ మళ్ళీ జూలై దగ్గరికి వచ్చేద్దాం. జూలై 29 రఫ్గా గ్రాసి చెప్తున్నాను. జూలై 29, 2026 సంవత్సరంకి వచ్చేసరికి
మనకి కుజుడు వృషభ రాశిలోకి వచ్చాడు. అప్పుడు ఆపరేషన్ సర్జరీ కామన్. బుధుడు ఆగస్టు 2 నుంచి మనకి మిథున రాశిలోకి రావడం జరిగిందనమాట. అండ్ లగ్నంలో రవి గురులు ఇద్దరు కూడా కలిశారు. ఆ తర్వాత శుక్రకేతులు, శుక్రుడు సింహరాశిలో ఉన్నాడు. అందువల్లనే జూలై నెలలో విపరీతమైన ఆపరేషన్స్ సర్జరీస్ సినిమా యాక్టర్ల మీదే శుక్రుడు కేతువుతో కలిసాడు ఎక్కువగా. కేతు అంటే సర్జరీ. సో రాహువేమో కుంభరాశి, శనేమో మీనరాశి. ఈ విధంగా మనం చూసుకున్నప్పుడు మనకి గ్రహస్థితిలో ఈ యొక్క ఈ గురుడు ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే శుక్రుడు సెప్టెంబర్ 1 వరకు కూడా కన్యారాశిలో ఉండడము పరిస్థితులు బాగాలేదు. నెక్స్ట్ దాని ముందుకు వెళితే సింహరాశిలో శుక్రుడికి శత్రుక్షేత్రం, కేతువుతో కలిశాడు కాబట్టి సర్జరీస్. అంతకుముందు చూసుకున్నట్లయితే గురుడు శుక్రుడితో కలిశాడు. తర్వాత అంతకుముందుకు మనం జూన్ 2, 2026కి వెళితే గురుడు శుక్రుడు ఇలా ఈ కాంబినేషన్స్ కుజుడితో కలవడము, ఇవన్నీ కాంబినేషన్స్ వల్ల మనకి ఈ సినిమా యాక్టర్ల ఈ యాక్సిడెంట్ల పర్వము, ఈ చిన్న చిన్న గాయాలు, శస్త్రచికిత్సలు జరుగుతుంది. ఈ పర్వం ఇంకా ఆగదు. కాబట్టి సెప్టెంబర్ 1, 2026 సంవత్సరం వరకు కూడా జరుగుతూనే ఉంటుంది. జాగ్రత్తగా ఉండాలి. షూటింగ్లు మానేసి హాయిగా రెస్ట్ తీసుకుని వీళ్ళు వాళ్ళ బిజినెస్లు చూసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు రష్మిక మందన్న మంచి డెసిషన్ తీసుకుంది. శుభ్రంగా ఒక 6-7 వారాల వరకు నేను రాను అని చెప్పేసి. అంటే చాలా మంది నష్టపోతారు కదా ఇప్పుడు, అంటే మరి భయం, యాక్సిడెంట్స్ అవుతాయి కదా వీళ్ళకి. పాపం షూటింగ్ లో సాహసంగా చేస్తారు వీళ్ళు, కాంప్రమైజ్ కారు. ఈ హీరోలంతా గారికి దాదాపు 4-5 సినిమాలు ఉన్నాయి. ఆమె భర్త ఇప్పుడు విజయ్ దేవరకొండ గారితో చేసేటువంటి సినిమాలు పెండింగ్ పడిపోతే, ఈవెన్ రామ్ చరణ్ గారు కావచ్చు, వీళ్ళందరికీ కూడా వరుస పెట్టి ఇప్పుడు సినిమా జూనియర్ ఎన్టీఆర్ గారు కూడా షూటింగ్ లోనే. అవును, మరి శుక్రుడు బాగాలేదు కదా, అందువలన వీళ్ళకి రెమెడీస్ ఉంటాయి. వీళ్ళ రెమెడీస్ ఏంటంటే మనకు వీళ్ళు ఎలాగో లక్ష్మీదేవికి వచ్చేస్తారు. శుక్రుడు భృగు మహర్షి యొక్క సంతానం, భృగు మహర్షి. అందువలన భార్గవుడు అంటారు ఆయన్ని, అలాగే భార్గవి అంటారు లక్ష్మీదేవిని. నిత్యము వీళ్ళందరూ కూడా ఎలాగో సినిమా యాక్టర్లు కూడా భక్తులే ఉంటారు. వీళ్ళంతా కూడా భక్తి ఎక్కువగా చేసుకోవడం వల్ల వీళ్ళకి కాపాడుతుంది. అండ్ దాన ధర్మాలు చేసుకోవాలి వీళ్ళు అప్పుడప్పుడు. అన్ని కాకుండా సాధువులకి, వికలాంగులకు, పేదవారికి, వీళ్ళందరికీ కూడా అనాథలకి సేవలు చేసుకోవడం ద్వారా కొంతవరకు వీళ్ళ యొక్క కార్మిక ఎఫెక్ట్స్ అనేటటువంటివి నల్లిఫై అవడానికి అవకాశం ఉంటాయి. లెసన్ అవుతాయి, నల్లిఫై కూడా అవుతాయి. అందువల్లనే వీళ్ళకి పరిస్థితులు బాగున్నా, మనకి శుక్రుడు అంటే ఎవరు? రాక్షసుల గురువు. తర్వాత గురుడు దేవతల గురువు బృహస్పతి. వీళ్ళిద్దరికీ శత్రువులు కాదు కానీ క్లాష్ ఉంటుంది. అందువల్ల చిన్న చిన్న సర్జరీలతో వాళ్ళు బయట పడిపోయారు. లేకపోతే ఇప్పుడు హరికృష్ణ గారికి ఎంత పెద్దదైంది అప్పట్లో పాపం. అక్కడ రాహు వచ్చేసాడు. రాహు ఇంటర్ఫేర్ అయిపోవడం వల్ల శుక్రుడు డైరెక్ట్ యాక్సిడెంట్. అలాగే నారాయణ కాలేజ్ ఒకే ఒక్క కొడుకు పాపం, ఆయన నిశాంత్, అతనికి ఒకే డైరెక్ట్ అది. సో అలాంటి ప్రమాదాలు లేవు. కానీ వీళ్ళకి ఇలాంటి చిన్న చిన్న సర్జరీస్, బోన్లు, ఆర్థరైటిస్లు ఇలాంటివన్నీ ఇంకా చాలామంది ఇంకొక 4-5 లిస్టులోకి వస్తారనమాట. కాబట్టి జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. రైట్ గురుగారు, థ్యాంక్ యూ.